భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 7/1/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్ష ఏకాదశి ఆదివారం. ఈరోజు ఏకాదశి రాత్రి 9:14 వరకు, విశాఖ నక్షత్రం రాత్రి 7:19 వరకు, వర్జం రాత్రి 11:25 నుండి 1:03 వరకు, దుర్ముహూర్తం సాయంత్రం 4:07 నుండి 4:52 దుర్ముహూర్తం, సూర్యోదయం 6:36, సూర్యాస్తమయం 5:36, అమృత గడియ ఉదయం 10:08 నుండి 10:48 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 వరకు, రాహుకాలం శుభ సమయం ఉదయం 7 గంటల నుండి 7:40 వరకు, ఉదయ శుభకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 వరకు శుభకాలం, స్థూలయోగం రాత్రి 2:05, స్థూలయోగం రాత్రి 2:51 వరకు, భవ ఉదయం 9:01, బాలవ రాత్రి 9:14. ఏకాదశి ఆదివారం కాబట్టి అన్ని కార్యాలకి చాలా అనుకూలం. అందులో ధనుర్మాసంలో ఏకాదశి చాలా విశేషమైనటువంటిదిగా చెప్పడం జరుగుతోంది. దినారంభ చక్రాన్ని బట్టి ఈరోజు మేష, వృషభ, మిథున, కర్కాటక రాశి వారి మిశ్రమంగా ఉంది. అలాగే సింహ, కన్య, తుల, వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ధనస్సు, మకర, కుంభ, మీనరాశుల వారికి సామాన్యంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది. భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారో చూద్దాం. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీమష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణి మయచన్యయోగేన భక్తిరవ్యాభిచారిణి వివక్తదేశ సేవిత్వం అరతి నవ సంపదీ. అరతిజన సంపది అంటున్నారన్నమాట. పరమేశ్వరుడైనటువంటి నా యందు అనన్యమైనటువంటి యోగం ద్వారా అవ్యభిచారిక భక్తి కలిగి ఉండుట, ఏకాంత పవిత్ర ప్రదేశము యందు వసించుట, నివసించి ఉండడం, ప్రవృత్తి కలిగి ఉండడం, ఆ విధంగా నివసించడం, ఎవరితో సంబంధాలు లేకుండా దూరంగా ఉండాలి. విషయాసక్త జనుల ఎడల ఆసక్తి లేకుండా విషయాల మీద, జనుల మీద, వస్తువుల మీద కూడా వాడికి ఏ విధమైన కోరిక కూడా, ఆశ కూడా అది నాకు కావాలి, ఇది నాకు కావాలి అని అనకూడదన్నమాట. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞాన అర్ధదర్శనం ఏతజ్ఞానమితిం ప్రోక్తం అజ్ఞానం యదతోన్యద. అంతేకాదయ్యా, ఆధ్యాత్మిక జ్ఞానం యందు నిత్యస్థితుడై ఉండాలి. తత్వజ్ఞానాన్ని ప్రతిపాద్యుడై భగవంతుని ఎడల భగవంతుని తెలుసుకుంటూ ఉండాలి నిరంతరం. ఇవన్నీ కూడా అమానిత్వం మొదలైనటువంటి తత్వజ్ఞానార్య దర్శనం వరకు గల ఇవన్నీ కూడా జ్ఞానప్రాప్తికే సాధనాలు అన్నమాట. దీన్ని విపరీతమైనది అజ్ఞానం. ఇది జ్ఞానము, అజ్ఞానం. ఏ విధంగా ఉండాలి వాడు? దీని మీద కోరిక లేకుండా ఏకాంత ప్రదేశంలో జనాలకి దూరంగా ఉండాలి. ఈ ప్రజలకు దూరంగా ఉండి ఏకాంత ప్రదేశంలో ఉండి నిరంతరం కూడా దేని మీద కోరిక, ఆశ, మమకారాలు ఇవేవీ లేకుండా భగవంతుడే నాకు లక్ష్యము, భగవంతుడు పరమాత్మ చూడాలి, తెలుసుకోవాలి అనేటువంటి కోరికతోడే వాడు ఉంటేనే వాడు తరించగలుగుతాడు. ఇంకా ఏం జరిగిందనే విషయాలు కృష్ణ పరమాత్మ ద్వారా ఈ 13వ అధ్యాయం రేపు ఏం జరిగిందో తెలుసుకుందాం. ఈరోజు స్వస్తి.